తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. తెలుగుదేశం తరపున రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముగ్గురికి గాను 2 పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మూడో అభ్యర్థి ఎంపికపైనే స్పష్టత రావాల్సి ఉంది. ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై అధినాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాల్లో 1 మిత్రపక్షం జనసేనకు కేటాయించిన తెలుగుదేశం మిగతా 3 చోట్ల అభ్యర్థుల్ని బరిలోకి దించనుంది. జనసేన లింగమనేని రమేష్ పేరును ప్రకటించగా టీడీపీ మాత్రం ఇంకా ఆ ముగ్గురు ఎవరనేది తేల్చలేదు. ఆశావహుల చిట్టా చాంతాడంత ఉన్నవేళ చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం భాష్యం రామకృష్ణ, సానా సతీష్ల అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని అన్ని విధాలా అండదండలు అందించడంతో రామకృష్ణ అభ్యర్థిత్వంపై చంద్రబాబు మొదటి నుంచి సానుకూలంగా ఉన్నారు. నిజానికి రామకృష్ణ 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ టికెట్ ఆశించారు. అప్పట్లో వివిధ సమీకరణాల వల్ల ఆయనకు అవకాశం దక్కలేదు. రాజ్యసభకు పంపుతామని అప్పట్లోనే నిర్దిష్టమైన హామీ లభించింది. ఆ మేరకు భాష్యం రామకృష్ణను రాజ్యసభకు పంపాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఇక సానా సతీష్ 2024 డిసెంబర్ 13న ఉప ఎన్నికలో రాజ్యసభకు వెళ్లారు. ఆయన పదవీకాలం ఈ నెల 21తో ముగుస్తోంది. ఏడాదిన్నర మాత్రమే ఎంపీగా కొనసాగడంతో సానా సతీష్ కు కొనసాగింపు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక మూడో స్థానాన్ని బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల్లో ఎవరికి కేటాయించాలనే సందిగ్ధం నెలకొంది. రేసులో చింతకాయల విజయ్, వర్ల రామయ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో పార్టీ ఓడినా చాలా మంది సీనియర్లు ముఖం చాటేసినా వర్ల రామయ్య పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారనే సానుకూల భావన చంద్రబాబు వద్ద ఉంది. 2014-19 మధ్య వర్ల రామయ్యకు చివరి నిమిషంలో రాజ్యసభ అవకాశం చేజారింది. అప్పట్లో వివిధ సమీకరణాల దృష్ట్యా అనూహ్యంగా కనకమెడల రవీంద్ర కుమార్ ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ప్రస్తుతం వర్ల రామయ్య కుమారుడు కుమార్ రాజా పామర్రు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తే రామయ్యకే అవకాశం దక్కనుంది. అదే సామాజిక వర్గం నుంచి ఎవరైనా మహిళకు ఇవ్వాలనుకుంటే తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు పరిశీలనకు రావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి మహిళకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే పీతల సుజాత, పనబాక లక్ష్మి పేర్లను పరిశీలనలోకి తీసుకోవచ్చని సమాచారం. మూడో సీటు బీసీకి ఇవ్వాలనుకుంటే మాత్రం చింతకాయల విజయ్ ను ఎంపిక చేసే అవకాశముంది. విజయ్ తండ్రి అయ్యన్న పాత్రుడు వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లో కొనసాగే అవకాశాలు తక్కువగా ఉండటంతో కుమారుడి కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. విజయ్ గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు సిద్దమైనా పొత్తులు, సీట్ల సర్దుబాటులో భాగంగా త్యాగం చేయడం కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న నారా లోకేష్ పట్టుబడితే ఓసీల్లో ఒకరి పేరు మారే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా జరుగుతోంది.